వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు ఒక మంచి షెడ్ వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. కడప జిల్లా చెన్నూరు మండలం గోబులంపల్లె గ్రామం సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి గిత్తల షెడ్ వీడియో అయితే చేస్తున్నామండి. ఈరోజు మనము కడప జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మంచి గిత్తల షెడ్ అండి ఇది. ఎక్కడికి పోయినా ఓల్డ్ కేటగిరీ విభాగంలో 40 పైచిలకు పందాలు ఆడితే 40 దగ్గర మొదటి బహుమతులు సాధించి 3 సెకండ్ 40 మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తల షెడ్ వీడియో అండి ఇది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని గిత్తలను మీకు పరిచయం చేస్తా. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అన్న, మీ పేరు? నా పేరు శ్యామ్ సుందర్ గారు, ఈ గిత్తను ఎక్కడ తెచ్చినారు బ్రదర్? చింతకొమ్మిది దగ్గర. దీనికి ఏమైనా పేరుందా? చంద్రుడు. ఏ విభాగంలో? రెండు పళ్ళ విభాగంలో ఉందా? ఇంతవరకు ఎక్కడన్నా కట్టారా ఈ గిత్తని? మొన్న ఇక్కడనే గుర్రంపాడు దగ్గర చిన్న వయసులో కూడా గిత్తలు మంచి అందమైన మంచి పౌరుషమైన గిత్తలను సాగుతున్నటువంటి సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి అన్నగారు ఈ గిత్తలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎక్కడికి పోయినా మొదటి బహుమతులను సాధించేటువంటి గిత్తలను చూపిస్తాను. చూడండి, ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఎక్కడికైనా పోయింది. గిత్తలు చూసేదానికి సన్నగా ఉన్న మిరపకాయ కొరికితే ఎంత అవుతుంది అది ఘాటు, దాని ఘాటు ఎలా ఉంటుందో అంత ఘాటుగా ఉన్నటువంటి గిత్తలండి ఈ గిత్తలు. సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి ఓల్డ్ కేటగిరీ విభాగపు గిత్తలు. ఈ గిత్తను గుంటూరు జిల్లాలో కొన్నటువంటి గిత్త అండి ఇది. ఈ గిత్త ఓల్డ్ కేటగిరీలో 43 పందాలు దాకా ఆడితే 40 పందాలు మొదటి బహుమతులు సాధించి 3 పందాలు రెండవ బహుమతులు సాధించినటువంటి గిత్తలు. ఈ గిత్తకి ఏమైనా పేరుందా బ్రదర్? సంపటం వీరబ్రహ్మేంద్ర కొన్న గిత్త సంపటం వీరబ్రహ్మేంద్ర నాయుడు వారి దగ్గర నుండి కొన్నటువంటి ఈ గిత్తలకు నామకరణం అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ నామకరణం చేసిన చిన్న గిత్తలు 2 పళ్ళలో ఆడినటువంటి గిత్తలు, అలాగే 4 పళ్ళలో గిత్త అయితే ఉంది. ఆ గిత్తలను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ. వీడియో చివరి వరకు చూడండి. ఈ గిత్త మనస్తత్వం ఎలా ఉంటుంది బ్రదర్? బాగుంటుంది. బండ తీసుకునే విధానం కానీ కోర్టులో దిగిన తర్వాత ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది? ఎద్దు బాగా బండ తీసుకోవడంలో బాగుంటుంది. బాగా తీసుకుంటుందా? ఎందుకు ఇంత సురుగ్గా ఉంది ఈ గిత్త? చాలా సురుకైన గిత్త ఇది. ఇంటి దగ్గర 19 దగ్గర ఉంటుంది. సురుగ్గానే ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని పందెంలో మంచి హైప్ చేశారు జనాలు, మీకు ఎందుకు అంత పట్టుదల ఈ ఎద్దుల మీద? నాకు చిన్నప్పటి నుంచి ఎద్దుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా? ఈ ఎద్దులకు మీరు దానా పెట్టేటప్పుడు కానీ వీటిని చూసుకునే విధానం కానీ ఎలా చూసుకుంటారు వీటిని? నేను ఒక చిన్న పిల్లోడిలాగా చూసుకుంటాను, ఇంట్లో పిల్లల మీద చూసుకుంటాను. దీంట్లో మీద ఎందుకు అంత మీకు మక్కువ? చిన్నప్పటి నుంచి మక్కువ. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న కాలం నుంచి వ్యవసాయ కుటుంబం మాది. అందుకే ఈ ఎద్దుల మీద ప్రేమతో మీరు వీటిని బాగా సాగుతారు. దన్నా కొట్టం రమ్మా నేను. దన్నా దశరుడు. ఈ గిత్త పేరు ఏం పేరు? సూర్యుడు. ఆ ఫస్ట్ ఉన్నటువంటి గిత్త సూర్యుడు, చంద్రుడు, ఈ 2 జత. ఈ గిత్తను ఎక్కడ కొన్నారు? జమాలపల్లె. 2 జమాలపల్లెనే కొన్నారా? అనా చింతకొమ్మిది దగ్గర జమాలపల్లె కొన్నాం. మంచి సుళ్ళు గిల్లు అన్నీ చూసి కొన్నారా అన్న గిత్తలు? మొత్తం సుళ్ళు గిల్లు అని చూసి. అంటే కొందరు సుళ్ళు అంటారు, కొందరు మంచి గిత్తలు తోలకం బట్టి ఉంటుంది అంటారు. ఏ విధంగా నాలుగు కొద్ది ఈడుస్తా అంటే ఏముండదు అన్న, సుళ్ళకు వాటికి ఏం సంబంధం ఉండదు అంటారు. గిత్తలు ఇంత నీట్గా ఇంత బాగా చేసేదానికి మీకు ఎందుకు అంత అభిమానం ఉంది వీటి మీద? మన చిన్నప్పటి నుంచి మాకు ఒంగోలు జాతి పశువులు అంటే మూగజీవులు. గిత్తను ఎక్కడ తెచ్చారు బ్రదర్? ఇది వాసుదేవపురం మారెల్ల బైప్రెడ్డి గారు. వాసుదేవపురం మారెల్ల బైప్రెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ గిత్తను. మారెల్ల మోక్షజ్ఞారెడ్డి వాళ్ళ. ఈ గిత్త 2 పళ్ళలో ఉంది ఇది. రీసెంట్గా ఈ మధ్యనే వచ్చి దాన్నుందా? ఈ గిత్తకు పేరు ఏం పెట్టలేదన్నా? ఏం పెట్టలేదు. ఆ 2 గిత్తలకు సూర్యుడు చంద్రుడు. ఓల్డ్కి ఈ 3 గిత్తలు 2 పళ్ళల్లో ఉన్నాయి. అది 4 అది 4 2 పళ్ళల్లో. లాస్ట్ చంద్రుడు, ఇది 2 పళ్ళు. ఓకే.
ఇంకొక గిత్త ఫ్రెండ్స్, ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఈ గిత్త అక్కడ ఉన్నటువంటి ఆ గిత్తను చూపిద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ గిత్త ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఎక్కడివైనా తిరుగులేని బహుమతులను సాధిస్తున్నటువంటి సాన్నపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి అన్నగారి గిత్తలు అండి ఇవి. ఈ రాకెట్లు అని పేరు కూడా ఉంది యూట్యూబ్ లైవ్లో ఎక్కడ చూసినా. ఎందుకంటే అన్ని ఎక్కడికి పోయినా ఈరోజు ఆ రోజు అనకుండా మొదటి బహుమతులు సాధిస్తున్నటువంటి గిత్తల షెడ్ వీడియో అండి ఇది. నెక్స్ట్ మీకు ఏ వీడియో తీయాలన్నా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేసేదానికి నాకు అవకాశం ఉంటుంది. చాలామంది వీడియోలు చేయమని అడుగుతున్నారు, కానీ కొన్ని ఎద్దల ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలియజేస్తున్నారు అభిప్రాయాలు. మీరు తెలియజేసిన ప్రతి ఒక్క షెడ్ వీడియో చేసి చూపిస్తాను నేను ఈ ఊర్లో కువైట్కి పోకుండా ఉన్నంత వరకు. ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొన్ని షెడ్లు అయితే చేయలేకపోతున్నా. నెక్స్ట్ మీరు ఏ షెడ్ అయితే తీయమంటారో ఆ షెడ్డుకు ప్రతి ఒక్క షెడ్డుకు వెళ్ళి నేను మీకు వీడియో చేసి ఒంగోలు జాతి పశు పోషకులు ప్రేమికులు అలాగే రైతు సోదరులందరినీ ఎంకరేజ్ చేసే విధంగా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒంగోలు జాతి పశు పోషకులను మనం ఎక్కడున్నా గర్వించుకోవాలా. ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎద్దలను ఇంత ప్రేమగా చూస్తున్నటువంటి సాన్నపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి అన్నగారు, అలాగే వాళ్ళ బామర్ది అయినటువంటి మీ పేరేం పేరు శ్యామ్ సుందర్ అన్నగారిని ఇద్దరిని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి రైతు సోదరులు చిన్న వయసు నుంచి అన్నగారి వయసు కూడా సతీష్ రెడ్డి అన్నగారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్యామ్ సుందర్ అన్నగారు కానీ చిన్న వయసు నుంచి ఇలా ఎద్దలను మేపుతూ పోయిన సంవత్సరం నుంచి ఈ గిత్తలు అంత ముందున్నటువంటి కేటగిరీ గిత్తలను ఇలా సాన్నపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు అన్నగారు ఇద్దరు. వీళ్ళిద్దరిని ఇలాగే మన ఒంగోలు జాతి పశు పోషకులు ఎంతోమంది అభినందించాలి. ఇలాంటి రైతు సోదరులను మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 మంది రైతులు ముందుకు వస్తారు. ఈ ఒంగోలు జాతి పశువులను మనము ఎంతో గాఢంగా చూసుకోవాలి. ఎక్కడన్నా గోవధ జరుగుతుంటే వీటిని ఆపి ఇంకా మన ఒంగోలు జాతి పశువులను ముందుకు తేవాలని నేనైతే చాలా పెద్దవాళ్ళను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక డాక్టర్లను మంచి వెటర్నరీ డాక్టర్లను ఎక్కడైనా మనకు సజెస్ట్ చేసి ఇప్పుడు ఎద్దలకు ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకు చూడాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పశు పోషకులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఏదన్నా మనకు ఒక మంచి సజెషన్ కావాలి, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వెటర్నరీ మందులు కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేది మీరు ఒక వెటర్నరీ డాక్టర్ని సజెస్ట్ చేయండి. ఎవరన్నా మీకు తెలిస్తే కనుక ఒక డాక్టర్ను మంచి డాక్టర్ పేరు సజెస్ట్ చేయండి, వాళ్ళ నెంబర్ కూడా సజెస్ట్ చేయండి అందులో. తర్వాత వచ్చేసి మనకు వెటర్నరీ మందులు ఎక్కడైతే మంచి మందులు దొరుకుతాయో ఆ వెటర్నరీ మెడికల్ షాప్ని కూడా మన ఫేస్బుక్ ఛానల్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అలాగే మెడికల్ స్టోర్ నెంబరు ఇలా కామెంట్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సోదరికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో అడుగుతున్నా. చూస్తున్న డాక్టర్లు కావచ్చు, పశు పోషకులు కావచ్చు, రైతులు కావచ్చు, చాలామందికి ఉపయోగపడే వీడియో అన్న. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. సాన్నపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామం, ఓబులంపల్లిలో ఉన్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి సంబంధించిన గిత్తల షెడ్ వీడియో అండి. ఓకే తమ్ముడు.